వాళ్ళకేంటి అబ్జెక్షన్? ఐఎమ్ ఆస్కింగ్. అంటే మీకు ఏమైనా హ్యాండ్ ఉందా? ఏమైనా తప్పుడు పనులు చేశారా? తప్పుడు పనులు మీరు చేయలేరు, గుర్తుపెట్టుకోవాలి. అన్ని రాజకీయ పార్టీలు 50% బ్యాలెట్ బాక్స్లో ఉండే ఓట్లు పోల్ చేయడానికి మీకేంటి బాధ? నరేంద్ర మోడీ వద్దని చెప్పినాడా? నరేంద్ర మోడీ డైరెక్షన్తో పనిచేస్తున్నారు. కేసీఆర్ వద్దని చెప్పమన్నాడా? వాళ్ళకు ఊడికింగ్ వేస్తారా మీరు? మీకు నష్టమేంటి? మీకు ఇబ్బంది ఏంటి? నేనేమడుగుతున్నా, ఓట్లు మార్చమల్లా పోలింగ్ బూత్లో ఉండే ఓటర్ స్లిప్స్ని 50% బూతులు కౌంట్ చేయమండి. వాట్ ఈజ్ యువర్ అబ్జెక్షన్? వై యూ షుడ్ అబ్జెక్ట్? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఎవ్వరూ కూడా ఎక్కడ మేము వేసిన ఓట్ మాకు వివిప్యాట్లో కనిపించలేదు అని ఎవ్వరూ చెప్పలేదు. అలా చెప్పినటువంటి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. మరి అందరికీ కనిపించింది. 3 కోట్ల మంది ప్రజలకి ఓటు వేయగా వివిప్యాట్లో కనిపిస్తే మరి ముఖ్యమంత్రికి ఎందుకు కనిపించలేదు? మరి ఏదన్నా ప్రత్యేకంగా బయర్లు గమ్మాయా? కళ్ళు ఏమన్నా బయర్లు గమ్మాయా? ఓటమి భయంతో కళ్ళు చెమర్చాయా? లేక డ్రామాని ఇంకా రసవత్తరంగా పండించటం కోసం ఇటువంటి చౌకబారు వ్యాఖ్యలు చేసి మరి అనుమానాలు కలుగజేయాలి అన్న ఒక ప్రయత్నమా అన్నది సామాన్య ప్రజల్లో కూడా కలిగేటువంటి ఒక అనుమానం.